అధ్యక్ష, అమరావతి క్యాపిటల్ సిటీని ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్లో యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. రైతుల దగ్గర నుంచి ఇప్పటికి 35,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్లో తీసుకున్నాం అధ్యక్ష. అయితే ల్యాండ్ పుల్లింగ్లో తీసుకునేటప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ లైన్స్ కావచ్చు, స్టామ్ వాటర్, సివరేజ్ ఇటువంటివన్నీ కూడా దానికి సంబంధించి యాక్చువల్గా మొత్తం తీసుకుంటే 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ వచ్చినాయి అధ్యక్ష. ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు 165 అడుగుల వెడల్పు అధ్యక్ష, కొన్ని రోడ్లు 195 అడుగులు అధ్యక్ష. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ తీసుకుంటే 1600 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలో అసెంబ్లీ, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్సు, అదేవిధంగా ఆఫీసెస్కి బిల్డింగ్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బిల్డింగ్స్, మినిస్టర్స్ బంగళాలు, జడ్జెస్ బంగళాలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్లు, గ్రూప్ డి ఆఫీసర్స్ యొక్క అపార్ట్మెంట్స్, అదేవిధంగా టైప్ 1, టైప్ 2 అపార్ట్మెంట్స్ టేకప్ చేసాం అధ్యక్ష. ఇవన్నీ కూడా 2014-19లో టేకప్ చేసాం. అప్పుడు కొంత వర్క్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం రాజధాని విషయంలో 3 ముక్కలాటాడి ఎక్కడా రాజధాని అనేది లేకుండా చేసి మొత్తం నిర్వీర్యం చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధానిలో ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అది ఒక అడవిలాగా తయారైతే ఆ చెట్లన్నీ కొట్టడానికి దాదాపు 30 కోట్లతో కాంట్రాక్ట్ పెట్టి అది మొత్తం క్లీన్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత గతంలో అయితే 5 సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందు కాంట్రాక్ట్లు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయలేదు అధ్యక్ష. అవన్నీ కూడా గత ప్రభుత్వం అట్నే ఉంచింది. వాళ్ళకి పేమెంట్లు ఇవ్వలేదు, క్లోజ్ చేయలేదు. అందువల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతూ యాక్చువల్గా వాళ్ళు మళ్ళా కోర్టుకు బాగుండా వాళ్ళతో డిస్కస్ చేసాం అధ్యక్ష. కమిటీ వేసాం. కమిటీ వేసి వాళ్ళ సమస్యలన్నింటినీ డిస్కస్ చేయమని సీఈలతోనూ అధికారులు చేసాం. దాని మీద డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ని అథారిటీలో పెట్టి, అథారిటీలోను క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి యాక్చువల్గా కోర్టులకు ఇట్లా బాగుండా యాక్చువల్గా చేసాం అధ్యక్ష. తర్వాత మళ్ళా టెండర్లు సేమ్ టెండర్స్ని కంటిన్యూ చేయమంటే వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేటుతో చేయలేము మేము, ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పడంతో మళ్ళా టెండర్లు పిలిచాం అధ్యక్ష. దాని ఐటమ్ రేట్లో టెండర్లు పిలిచి టెండర్లు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా యాక్చువల్గా అథారిటీలో అప్రూవ్ చేసి క్యాబినెట్లో పెట్టి చేయటం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా వాటి డీటెయిల్స్ యాక్చువల్గా షీట్లో ఇచ్చాం అధ్యక్ష. అయితే అనేక సమస్యలు యాక్చువల్గా ఈ ప్రభుత్వం రాగానే ఉన్నాయి అధ్యక్ష. ఒకటి టెక్నికల్ కమిటీ వేసాం. తర్వాత 5 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. అందువల్ల వాటి యొక్క స్ట్రెంత్ ఎలా ఉందని చెక్ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి దాన్ని స్టడీ చేయమన్నాం. వాళ్ళు స్టడీ చేయడానికి దాదాపు 3-4 నెలలు యాక్చువల్గా సమయం తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయినా మళ్ళీ సెకండ్ టైం కూడా స్టడీ చేస్తామని మళ్ళీ వాళ్ళు కొంత టైం అడిగారు. సెకండ్ టైం అంటే దానిలో అంతా వాటర్ ఉండిపోయింది అధ్యక్ష. కింద ఈ అసెంబ్లీ, హైకోర్టు ఏదైతే ఆల్రెడీ తవ్వి కొంత ఫౌండేషన్ వేస్తున్నారు, ఆ వాటర్ ఉన్నప్పుడు చెక్ చేశారు. మళ్ళీ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తూ ఉంటే దానికి ఇదంతా కూడా 8 నెలలు సమయం పట్టింది అధ్యక్ష. 8 నెలలు అయిన తర్వాత టెండర్లు పెరగటం జరిగింది. కాంట్రాక్ట్కి అలాట్ చేసాం. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అధ్యక్ష. అయితే గత 2-3 నెలలు మీకు అందరికీ తెలిసిందే, వర్షాలు రావటం వల్ల వర్క్కి ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మంత్ ఎండింగ్కి వర్షాలు పూర్తిగా పోతాయని అనుకుంటున్నా. దాదాపు 10,000 మంది పైగా ఈరోజు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క అధికారులకు ఏదైతే భవనాలు ఉన్నాయో, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అది మాత్రం మార్చి 31కి అవి 4,000 అపార్ట్మెంట్స్, 4,000 హౌస్ అధ్యక్ష. 4,000లో 3,500 మార్చి 31కి పూర్తవుతాయి అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్ వర్క్ జరుగుతుంది. మిగతా అన్ని షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ జరుగుతుంది అధ్యక్ష. అయితే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలనే ఉద్దేశంతో ఆ టెండర్లో నామ్స్ యాక్చువల్గా ఆ విధంగా పెట్టాం అధ్యక్ష. ఆ విధంగా కాంట్రాక్టర్స్ ఇవ్వటం జరిగింది. అయితే సబ్ కాంట్రాక్ట్ అన్నారు. ఆల్రెడీ చాలా మంది వాళ్ళని కాంట్రాక్టర్ని అడిగి సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఎవరైనా వస్తే మేము కూడా చెప్తాం. అది అఫిషియల్గా మనం ఏమి డిక్టేట్ చేయలేము. అది యాక్చువల్గా సబ్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళ విల్లింగ్నెస్ని బట్టి అది చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత టిట్కో హౌసెస్కి యాక్చువల్గా దీంట్లో డిస్కస్ చేశారు అధ్యక్ష. ఇక్కడైతే యాక్చువల్గా
లెస్ దెన్ 10% వర్క్ జరిగింది 2014-19లో. 90% వర్క్ ఉండింది. కాబట్టి ఆ యొక్క కాంట్రాక్టర్లు 2014-19 యొక్క టెండర్ని కంటిన్యూ చేయలేమని చెప్పడంతో క్యాన్సిల్ చేసాం. టిట్కో హౌస్లు అయితే మెజారిటీ వర్క్ అయింది. అయితే మిగతాయి గత ముఖ్యమంత్రి డిలీట్ చేశాడు అధ్యక్ష హౌసెస్ని. ఏదైతే 5 లక్షల హౌసెస్ టేకప్ చేస్తే దాన్ని 2,61,640 చేశారు. అందులో మెజారిటీ 2014-19లోనే మనం చేసినాం. అందువల్ల కొద్దిగానే ఉంది కాబట్టి కాంట్రాక్టర్లు మేము పూర్తి చేస్తామని చెప్పారు. అందువల్ల యాక్చువల్గా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. పేమెంట్కి వచ్చేళ్ళకే అక్కడ కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే అక్కడ ఫండ్స్ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది. దానికి కూడా అట్కో ద్వారా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలల్లో 350 కోట్లు ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో టిట్కోడకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అమరావతిలో అయితే ఏంటంటే ఇక్కడ మనకు వరల్డ్ బ్యాంకు ఏడీసీ ఒక 1,500 కోట్లు ఇచ్చారు. అట్కో వచ్చి 1,100 కోట్లు ఇచ్చింది. అందువల్ల అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఇవన్నీ జరిగినాయి. అందువల్ల ఇక్కడ ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తే బిల్ పెడితే ఇక్కడ 1 వీక్ లోపల ఇస్తున్నాం అధ్యక్ష. అది వాస్తవమే విష్ణుకుమార్ రాజు అడిగినట్టుగా. టిట్కోలో కూడా ఆ యొక్క ఏదైతే 4,500 కోట్లకి యాక్చువల్గా ప్లాన్ చేసామో అది వస్తే వాళ్ళకు కూడా 1 వీక్ లోపల ఇస్తామని, ఏదైతే ఇవాళ అమౌంట్ ఇచ్చేసి దాదాపు సుమారు 3,500 కోట్లు ఇవ్వాలి, అది ఇచ్చేసేసి మిగతాది కూడా వీక్లీ వన్స్ ఇస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు కూడా యాక్చువల్గా వాస్తవాలు చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీద యాక్చువల్గా అప్పుడు శంకుస్థాపన జరిగింది. మళ్ళా ఇప్పుడు వర్క్స్ కూడా యాక్చువల్గా మళ్ళా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి యాక్చువల్గా శంకుస్థాపన చేయించాం. మళ్ళా ఇనాగరేషన్ కూడా వారి దగ్గరే చేయించాలా, 2028 లోపల పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు వర్క్ జరుగుతుంది అధ్యక్ష. సార్ దిగసర్రావు గారు ఏదైతే చెప్పారో దాన్ని మున్సిపాలిటీకి సంబంధించి నేను పరిశీలిస్తాను. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఇప్పుడు ఒక చిన్న సభ్యులకి చిన్న సబ్మిషన్ ఏంటంటే, ఎల్లుండు పిటిషన్స్ స్వీకరణ జరుగుతుంది. అంటే మీ నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు వచ్చిన పిటిషన్స్ని స్పీకర్ గారికి మెన్షన్ చేసి, అవుట్లైన్ మెన్షన్ చేసి స్పీకర్ గారికి ఆ పిటిషన్లు ఇస్తే అందులో అన్నీ క్రోడీకరించి ఆ పిటిషన్స్ కమిటీ స్వీకరించడం జరుగుతుంది. ఎల్లుండు సమయం ఆ రోజు ఎజెండాలో వస్తుంది. దయచేసి సభ్యులందరూ వారి వారి ఇంపార్టెంట్ పిటిషన్స్ని స్పీకర్ గారికి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి. ఇప్పుడు రూల్ 74 కింద చర్చ తర్వాత మనం సాధ్యమైనంత త్వరగా ఈరోజు సభ ముగించాలనేది. ఇప్పుడు రూల్ 74 కింద చర్చ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. అధ్యక్ష, ఆముదాల వలస శాసనసభ్యులు కూన రవికుమార్ గారు అధ్యక్షులుగా అడగటం జరిగింది అధ్యక్ష. ఇది ఆముదాల వలసలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఒక చెరువు ఉంది అధ్యక్ష. దీని ఏరియా 46.2 ఎకరాలు అధ్యక్ష. దీని వాటర్ కెపాసిటీ 0.5 TMC అధ్యక్ష. అయితే దీన్ని యాక్చువల్గా ఈ యొక్క వాటర్ బాడీని ఇదంతా చేయడానికి అమృత్ 2.0లో దీన్ని టేకప్ చేసాం. దీని యాక్చువల్గా అమృత యొక్క మెయిన్ ఉద్దేశాలు ఏంటంటే చెరువుల పునరుద్ధరణ, మురుగునీటి పారుదల మరియు సెప్టిక్ ట్యాంక్స్ని వ్యర్థాల నిర్వహణ, జల సరఫరా అధ్యక్ష. అయితే ఏదైతే ఇక్కడ టేకప్ చేసామో దాని యొక్క టెండర్ విలువ తీసుకుంటే 50 అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఏమో 85 crores తీసుకున్నారు అధ్యక్ష. టెండర్ విలువ 85 crores అధ్యక్ష. సారీ అధ్యక్ష. టెండర్ విలువ 57,63,530 అధ్యక్ష, ప్లస్ ట్యాక్సెస్. పనులు పూర్తి చేసింది 37,91,689 ప్లస్ ట్యాక్సెస్ అధ్యక్ష. అయితే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ పే చేసింది 42,09,913 అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ సభ్యులు అడిగినట్టు దీని మీద యాక్చువల్గా నేను రాత్రి అయితే అధ్యక్ష
అధికారులతో 3 గంటల దాకా కూర్చున్నాను అధ్యక్ష. ఫైల్స్ అన్ని తెప్పించి మా గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారు వాళ్ళందరూ కూడాను ఇందులో చేయాల్సిన పనులు యాక్చువల్గా టెండర్లో ఇచ్చింది ఏంటంటే జంగిల్ క్లియరెన్స్ 36,720 రూపాయలు, డీ విడ్డింగ్ 3,47,240 రూపాయలు, బండ్ ఫార్మేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, బండ్ ఫార్మేషన్ 2,11,953 రూపాయలు, స్టోన్ పిచ్చింగ్ 8,05,660, చైన్ లింక్ ఫెన్సింగ్ 29,06,55, తర్వాత పాత్వేకి 1,49,677, కడప స్టోన్కి 4,69,342, తర్వాత షర్ఫ్ ప్లాంటింగ్కి 8,74,245, ట్రీస్కి 41,720, తర్వాత ఫ్లోటింగ్ ప్లాంట్స్కి 40,057, మొత్తం 57,63,530 అధ్యక్ష. అయితే అధ్యక్ష వీళ్ళు చేసిన దాంట్లో జంగిల్ క్లియరెన్స్కి 36,720 రూపాయలు ఖర్చు పెట్టాలని యాక్చువల్గా టెండర్లో పెడితే ఇది ఐటమ్ రేట్ అధ్యక్ష. వాళ్ళు 13,678 ఖర్చు పెట్టారు అధ్యక్ష. అయితే డివైడింగ్కి 3,47,280 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటే 16,19,133.3 ఖర్చు పెట్టారు అధ్యక్ష. అయితే బండ్ ఫార్మేషన్కి ఇక్కడే యాక్చువల్గా ఇది యాక్చువల్గా మిస్యూజ్ జరిగింది అధ్యక్ష. 2,11,953 రూపాయలు ఖర్చు పెట్టాలి అధ్యక్ష. 2,11,953 రూపాయలు. దానికి వాడు ఖర్చు పెట్టింది 19,07,385. ఈ విధంగా యాక్చువల్గా అధ్యక్ష ఏదైతే దాంట్లో ఇచ్చారు ఐటమ్ రేటుకి దానికి ఎన్నో రేట్లు అంటే దాదాపు 55% డీవియేషన్ యాక్చువల్గా ఈ బండ్లో యాక్చువల్గా వచ్చింది అధ్యక్ష. అయితే ఇంతవరకు వాళ్ళు ఖర్చు పెట్టింది 37 మీరు లక్షల కోట్లు సారీ 37 సారీ అధ్యక్ష 37,90,00,000 వెరీ సారీ అధ్యక్ష. ఇది మీకు అన్ని లక్షల చిన్న అమౌంట్లో ఉండి కోట్లు అలవాటు అయిపోయింది అధ్యక్ష. సారీ అధ్యక్ష, దీంట్లో 55.45% ఎక్సెస్ చేశారు అధ్యక్ష. అయితే ఇంతవరకు చేసిన వర్క్లోనే 55.5% వర్క్ చేసిన 3 వర్క్స్కి జంగిల్ క్లియరెన్స్ కానీ డీవిడ్డింగ్ కానీ బండ్ ఫార్మేషన్ కానీ ఈ మూడిట్లోనే 55% చేశారు, మిగతాది చేయలేదు. అయితే దీని మీద యాక్చువల్గా కమిటీ వేసాం అధ్యక్ష. కమిటీ వాళ్ళు యాక్చువల్గా కొంత రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది అధ్యక్ష. అయితే దీని మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యాక్చువల్గా నేను నిన్నే స్టడీ చేశాను అధ్యక్ష. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. సభ్యులు చెప్పినట్టు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది అధ్యక్ష. కోన రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.